ఒకవేళ మీరు పీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఇది చాలా స్మాల్ రేంజ్, ఓకేనా. చిన్న చిన్న క్యాండిల్స్, డైరెక్షన్ కన్ఫర్మేషన్ లేనివి. అండ్ మళ్ళీ మనకు డౌన్ సైడ్ ట్రెండేషన్ జోన్ ఉంది. సో ఈ జోన్ కూడా సైడ్ వైజ్ జోనే. సో ఈ జోన్ రెండు బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అయినా కూడా ఈ జోన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుందంటే ఆ ట్రెండేషన్ జోన్ కింద మాత్రమే మీరు షార్ట్ పీ ట్రేడ్స్, అది కూడా లాంగ్ ఏం ఉండదు, స్మాల్ పీ ట్రేడే ఇక్కడ మీరు చేయాల్సింది షార్ట్ పీ ట్రేడ్ అనమాట. ఓకే, నోట్ చేస్తాను. ఓకేనా, షార్ట్ పీ ట్రేడ్. మరి పీ ట్రేడ్ అనేది ఎక్కడ మనకు కంటిన్యూస్గా ఉంటుంది? ఓకే, సో మనకు పీ ట్రేడ్ ఏ ఏరియాస్లో ట్రెండీగా ఉంటుంది అని అంటే ఇది ఇక్కడ ఉంది కదా, 24,463 ఉంది కదా. సో ఇది వచ్చేసరికి పొటెన్షియల్ బయింగ్ లెవెల్ అనమాట, ఆర్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ లెవెల్. సో ఈ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ లెవెల్ను కూడా ఇక్కడ జాయిన్ అయిన సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ బ్రేక్ డౌన్ చేస్తుంటే దీని కింద మాత్రమే మార్కెట్ అనేది బేరిష్ అండ్ ట్రెండీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నిఫ్టీలో మనకి ఈరోజు ఇంపల్స్ వాల్యూ వచ్చేసరికి 215.